నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైతు రాజ్యం యూట్యూబ్ ఛానల్. మనము రీసెంట్గా ఒక కుందేల్ని వేటాడడం అయితే చూసాము, వీడియో అప్లోడ్ చేశాను. దానికి చాలా నెగిటివ్ కామెంట్లు అయితే వచ్చాయి. నాకు తెలీదు కుందేల్ని చంపితే ఇలా వన్యప్రాణుల సంరక్షక సమితి ఇలా మనల్ని చట్టం అది మంచిది కాదు, అది చాలా చెడ్డ పద్ధతి, చెడ్డ పని అనేది నాకు అర్థమైంది. సారీ అందరికీ, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంకా అలాంటి వీడియోస్ అలాంటి తప్పు ఇంకెప్పుడు జరగదు. అలాగే మీరు చూస్తున్నాగానే నేను ఈ తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉండగానే మా పొలానికి అయితే గొర్రెలు వచ్చాయి. చూడండి మీకు గొర్రెలను చూపిస్తున్నా. గొర్రెలు వచ్చాయి కదా, ఆ గొర్రెల కుక్కలు మనకి నక్కనైతే చిన్న నక్క పిల్లనైతే పట్టుకున్నాయన్నమాట. కొండల్లో ఇట్లా కొండ ప్రాంతాల్లో చూడండి ఒకసారి, కొండ ప్రాంతాల్లో నక్క పిల్లలను అయితే పట్టుకున్నాయి. నక్క పిల్లలను పట్టుకొని తీవ్రంగా చాలా ఘోరంగా అయితే కొరికి చంపలేదు, కొరికి అయితే గాయాలు చేశాయి. అది కొన ప్రాణంతో ఊపిరితో ఉంది నక్క అయితే. చూపిస్తాను మీకు అది ఎంత దారుణంగా కొరికాయి అనేది. అది సహజమే కదా, మన గొర్రెల కుక్కలు ఏదైనా అడవి జంతువులు పట్టుకుంటే అది కొరకడం సహజం. కాబట్టి మన కొరికాయి. రైతు గొర్రెలతను అయితే పట్టుకొని ఇక్కడైతే పెట్టాడనమాట. దానికి మనం ఏం చేస్తాం, ట్రీట్మెంట్ పసుపు అయితే తెప్పిస్తున్నా, పసుపు వస్తుంది. అలాగే ఇక్కడ ఆకు కొంచెం బసిరాకు అలా ఉంటుంది అనమాట. అది పసురు అయితే పిండితే దెబ్బ మానిపోయే అవకాశం ఉంది. కొంచెం పసుపు పెట్టి పసురు అయితే పెడదాం మనము. ఆ నక్కని అది దాన్ని పెట్టిన తర్వాత వదిలేస్తే వెళ్తుందా లేదా, లేకపోతే డాక్టర్ని పిలిపించి ఇంజక్షన్ వేయించేదా, ఏదో చేసి మళ్ళీ అడవిలోకి పంపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. నేను మొన్న చేసిన వీడియోకి ప్రాయశ్చిత్తం అయితే ఇది. మళ్ళీ అలాంటి వీడియో అప్లోడ్ చేయను, జరగదు. ఇంకోసారి అడవి మృగాలను ఎవరు హింసించినా కూడా నేను దగ్గరుండి వాళ్ళని ఖండిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే ఒకసారి మీకు నక్కను చూపిస్తా, ఎంత ఘోరంగా గాయపడిందో మీకు. మన ఎదురైతే నక్క ఉంది, చావలేదు, బతికి ఉంది. చూడండి ఎంత అమాయకంగా, ఎంత క్యూట్గా ఉందో నక్క. చాలా బాధిస్తుంది నాకు కూడా. చూశారు కదా, దీనికి గాయం అయితే ఎలా తగిలిందంటే చూడండి, చాలా అసలు నక్కైతే కదలలేని పరిస్థితిలో ఉంది. నాకు తెలిసిన వెటనరీ డాక్టర్ గారు అయితే తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆయన పిలిపించి ఇంజక్షన్ చేయించేదా, లేకపోతే దీనికి అక్కడ టీంచరో లేకపోతే బసిరాకన ఉంటుంది, పసుపు కూడా తెప్పిస్తున్నా, ఏదో చేసి దీన్ని అయితే బతికించాలి. ఇది నడవలేని పరిస్థితిలో ఉంది నక్క అయితే. ఖచ్చితంగా దీన్ని బతికించాలి. మనం చేసిన కుందేలు వీడియోకి ప్రాయశ్చిత్తం ఈ వీడియోనే. రైతులందరూ తెలుసుకోవాలి. ఎక్కడైనా అడవిలో ఒక మృగాలు కనిపించిన చాలామంది రైతులు వేటగాళ్ళు చంపుతుంటారు, అది చాలా తప్పు. నాకు కూడా చాలామంది మొన్న వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి చాలా కామెంట్లు, ఫోన్స్ కూడా వచ్చాయి, తమ్ముడు అలా చేయడం తప్పు, వీడియో డిలీట్ చేయని. సరేనా, ఓకే, సారీ, నేను దయచేసి ఇంకా అలాంటి వీడియో చేయను అని చెప్పాను. అంతలోపు మనకు ఒక మంచి వీడియో చేసే అవకాశం వచ్చింది. ఈ నక్కని ఎలాగైనా మనం కాపాడదాం. చూడండి, చూస్తున్నారు కదా నక్క ఎలాగా చావు బతుకుల మధ్య పోరాడుతుంది. పాపం కుక్కలైతే దాడి చేశాయి. గొర్రెల దగ్గర ఉంటాయి కదా కుక్కలు, వాళ్ళకు చాలా కుక్కలు ఉంటాయి. ఆ కుక్కలైతే ఈ నక్కని దాడి చేశాయి. మనం బతికిద్దాం. చూడండి ఒకసారి, నక్క ప్రాణాలతో కొన ప్రాణాలతో తనలాడుతుంది. తాగుతుంది, నీళ్ళు తాగుతుంది. అనవసరంగా జీవిని తీసిరు పాని నెమ్మది కదా. నక్కనైతే బ్రతికించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. అది చాలా 50% బతుకుతుంది, 50% చెప్పలేమనే స్థాయిలో ఉంది. ఖచ్చితంగా నా ప్రయత్నం నేను ఇంటికి తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇంజక్షన్ వేయించి ఆ ప్రయత్నం కూడా చేస్తా ఖచ్చితంగా. ఆ కుక్కలు గొర్రెలకాడ ఉన్న కుక్కలు అయితే చంపాయి, ఏ మనుషులు అయితే నన్ను చంపలేదు. గొర్రెలకాడ చూశారు కదా, చాలా ఘోరం కొరికాయి. ఆ కుక్కలు కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ కుక్క ఉంది. నిజానికి కెమెరా మారడానికి కారణం ఏంటంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఖచ్చితంగా నక్కనైతే బతికించడానికి 100% ట్రై చేస్తాను. ఇప్పుడే పసుపు పిండాం, నీళ్ళు కూడా దాపాం కదా, పసుపు వస్తుంది, పసుపు పెడతాం. మరి నడవలేని స్థితిలో ఉంటే ఇంటికి తీసుకెళ్ళి దానికి ఏదో ఒక ట్రీట్మెంట్ ఇప్పించి రాత్రి అయితే అడవిలో విడిచిపెట్టడం జరుగుతుంది. దాన్ని కూడా వీడియో అప్లోడ్ చేస్తాను.
ఎప్పుడో మీకు ఇంటికి తీసుకెళ్ళాలంతా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. కాబట్టి నాకు మొన్న చేసిన వీడియోకి నెగిటివ్ కామెంట్స్, ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. చాలామంది చేశారు తప్పు, అది చాలా తప్పు, అలా చేయకూడదని. అందుకే మనం చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఈ వీడియో అక్కన ఖచ్చితంగా బతికిస్తాను.